నమస్తే బీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరం మండల వెంప గ్రామంలో ఉత్సాహంగా ఇంటింటికి టీడీపీ కార్యక్రమం. కూటమి 2 ఏళ్ల పాలనలో సాధించిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ సీతారామలక్ష్మి. రాజమండ్రికి చెందిన మెడికో ప్రియాంక కుటుంబ సభ్యులను పరామర్శించిన వైసీపీ నాయకులు. బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా. మెడికో ప్రియాంక మృతిపై విచారణ జరిపించాలి. కాకినాడ ఇంద్రాపురం విద్యుత్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో ప్రజా సంఘాల నిరసన. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళవారం నడుమ శ్రీ స్వామి అమ్మవారికి మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ప్రజల విశ్వాసమే ప్రభుత్వానికి బలమని, ప్రతి గ్రామం అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాజ్యసభ మాజీ సభ్యులు, టీడీపీ భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఏపీఐఎస్సీ చైర్మన్ మంత్రి రామరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం వెంప గ్రామంలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. గ్రామ ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. ఏపీ మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్పర్సన్ పీతల సుజాత, పరిశీలకులు సాయిరం, రాష్ట్ర కార్యదర్శి కోల నాగేశ్వరరావు, ఏఎంసీ చైర్పర్సన్ కర్జిని సుజాత రామచంద్రరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో సుపరిపాలన అందివ్వడంతో పాటు చేసిన మంచిని ప్రజలకు అర్థమయ్యేలా సులభ శైలిలో వివరించినప్పుడే ప్రభుత్వానికి, పార్టీకి సంపూర్ణంగా సహకారం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు కొయ్యలగడ్డ గణపతి, కోల సీతారాం, క్లస్టర్ ఇన్ఛార్జీలు కౌర్ పృథ్వీశంకర్, కాసాని ఆంజనేయులు, బొడ్డు మోహన్, వీరమ్మల్లు సూరిబాబు, టీవీవి ప్రసాద్, చిక్కాల వెంకటేశ్వరరావు, రేవులగడ్డ మస్తాన్, టి లక్ష్మీనారాయణ, టి వేణు, గణేష్ తో పాటు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రతి ఇంటింటికి వెళ్ళి నమ్మకం కలిగించే విధంగా సంక్షేమం, అభివృద్ధి దిశగా ఈ రాష్ట్రం ప్రయాణం చేస్తుంది. ప్రతి ఇంటింటికి వెళ్ళి సంక్షేమ కార్యక్రమాలు అన్నీ అందుతున్నాయా లేదా అనేది దీని ముఖ్య ఉద్దేశం. ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ఇందులో పాల్గొని ఇంత విజయవంతంగా చేసినందుకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా ఈ గ్రామం వెంప రాష్ట్రానికి ఇదే కర్మ. మనం చేసాం గతంలో కూడా. ఎవ్వరూ బయటికి రాని టైంలో, ఎందుకంటే వైఎస్ఆర్ పాలనలో ప్రతి ఒక్కళ్ళు భయపడేవారు. ఎవరో రోడ్డు మీదకి వచ్చి మేము ఈ కార్యక్రమం చేస్తామని వాళ్ళం కాదు. ప్రతిదీ అందున్నాయి. చక్కగా రోడ్లు వేసారని చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు ఇక్కడ ఉన్న నాయకులు కొంతమంది ఈ ఊరు బస్సు కావాలి మహిళల కోసం అడగడం జరిగింది. తప్పనిసరిగా, ఎందుకంటే ఇప్పుడే రోడ్లు అవుతున్నాయి, మీరు చూశారు. గతంలో 5 సంవత్సరాల కాలంగా రోడ్లు ఎలా ఉండేయో, ఎంత దారుణంగా ఉండేయో మనందరికీ తెలుసు. ప్రతిది ఇప్పుడు ప్రతి గ్రామం కూడా అభివృద్ధి చేసే దిశగా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఉంది. తొందరలోనే మీకు బస్సు రావడం కూడా జరుగుతుందని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇక్కడికి విచ్చేసినప్పుడు ఇక్కడ నాయకులు కానీ మహిళలు కానీ చాలా పెద్ద ఎత్తున మందరికి స్వాగతం పలికినందుకు ప్రత్యేకించి ధన్యవాదాలు. రోజు మీకు గ్రామానికి రాకపోవచ్చు, రాబోయే రోడ్డు పడింది. ఇప్పుడు కొత్తగా చూశారు కదా, ఎంత బాగుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అంటే ఏ ప్రభుత్వం వచ్చినా పనిచేయవలసిన బాధ్యత ఉంది. ఏ ప్రభుత్వం అయినా కూడా 15 సంవత్సరాల నుంచి రానటువంటి బస్సు 10-15 రోజుల్లో మీకు బస్సు వచ్చే కార్యక్రమం ఏర్పాటు జరుగుతుంది. ఇక్కడ మీకు ఇప్పుడు ఏదైతే తాడేరు మెయిన్ రోడ్డుకి వెళ్తే అక్కడి నుంచి ఉచిత బస్సు, భీమవరం కానీ భీమవరం ప్రాంతం నుంచి ఎక్కడికి వెళ్ళినా కూడా మహిళలకు మాత్రం ఉచిత బస్సు ఇవ్వడం 20 రోజుల్లో వస్తుంది కన్ఫర్మ్ గా. మీకు కూడా ప్రయత్నం ఇందాక కూడా రామచంద్రరాజు గారు మేడం గారి ద్వారా ఆర్టీసీ డిపో మేనేజర్ గారితో మాట్లాడడం జరిగింది. ఏదైతే వాళ్ళకి వైబిలిటీ తక్కువ ఉన్నటువంటి ఆర్టీసీ రోడ్స్ ఉన్నాయో వాటిని గతంలో కూడా తగ్గించడం జరిగింది. ఇప్పుడు వైబిలిటీ కాదు, ఈ రోజు ప్రజలందరూ కూడా ఉచిత బస్సు ఇవ్వడం ద్వారా ఈ రోజు వైబిలిటీతో సంబంధం లేదు. బస్సు ఎక్కడానికి మహిళలందరూ కూడా వారి దగ్గర ఉన్నటువంటి ప్రాంతాలకి, వారి బంధువర్గం కానీ ఎక్కడికైనా వెళ్ళడానికి వెళ్తున్నారు కాబట్టి కంపల్సరీ ఉచిత బస్సు మీకు వస్తుంది త్వరలో. రామచంద్రరాజు గారు కానీ గ్రామ పెద్దల సహాయతగారితో, తోట సీతారామలక్ష్మి గారి సహాయకారితో, తప్పనిసరి మీ స్థానిక శాసనసభ్యుల వారి సహకారంతో వస్తుంది. ఈ రోజు అక్వారంగం, ఈ ప్రాంతం అంతా కూడా అక్వారంగంలో చాలా ఎన్నో ఒడిదుడుకులు పడతా ఉన్నారు. పక్కన దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, కొన్ని ప్రాంతాల్లో వారు జరగడం, కొన్ని దేశాల్లో అమెరికా వల్ల ఎంతో ప్రజలందరూ, రైతులు కూడా నష్టపోవడం, నిత్యావసర వస్తువులన్నీ కూడా పెరిగిన పరిస్థితి ఉంది. అన్ని రకాలు కూడా ఇంపోర్ట్ చేసే వస్తువులన్నీ. దాన్ని అధిగమించడం కోసం గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇన్ఛార్జ్ మంత్రులు, విద్యుత్ శాఖ మంత్రులు రామానాయుడు గారు కానీ, అదేవిధంగా రవి గారు కానీ, వీరందరూ ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వంతో 11వ తారీఖు జీవో ఇస్తున్నారు. 2 నెలల ముందర నుంచి అందరికీ కూడా అక్వా సబ్సిడీ ఇవ్వడానికి, ప్రతి రైతాంగానికి కూడా. అంటే అక్వా సబ్సిడీ ఇస్తే అక్వా ఉత్పత్తి పెరుగుతుంది. తద్వారా
ఎగుమతులు కూడా జరుగుతాయి. ప్రాంతంలో జరిగేటువంటి రోడ్స్ అన్ని కూడా గతంలో చూసినప్పుడు చాలా చేంజెస్ వచ్చినాయి, ఇంకా చేంజెస్ వస్తాయి. ఒక పక్కన ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రతిదీ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమి చేయడం జరుగుతుంది. మీకు వచ్చిన సమస్య ఉండొచ్చు, కానీ 100% కంప్లీట్ ఒకేసారి చేయలేరు. 2 సంవత్సరాల పాలన పూర్తయింది. రాబోయే రోజులు ప్రతిదీ కూడా ఏదైతే చెప్పాం అన్ని కూడా జరుగుతాయని చెప్పి రూరల్ మండలం కానివ్వండి, వీరవసరం మండలం కానివ్వండి, క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ, బూత్ ఇన్ఛార్జీలు కానీ, యూనిట్ ఇన్ఛార్జీలు కానీ అందరూ కూడా దీంట్లో ఏకమై ప్రతి ఇంటికి వెళ్ళి ఈ ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు కానీ, ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఎలాగా అభివృద్ధి చేస్తుందని ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది. ప్రతి వెళ్ళిన చోట ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయి, అన్ని బాగున్నాయి, ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఇప్పుడే మేడం గారితో చెప్పారు, అన్ని ఫ్రీగా వస్తున్నాయండి, మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని మేము ఎంచుకుంటామని చెప్పి చాలా మంది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన మెడికో ప్రియాంక హైదరాబాద్ లో చికిత్స పొందుతూ మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. కూతురిని కాపాడుకుందామనే ఆశతో ఇన్నాళ్లు ఆసుపత్రి చుట్టూ తిరిగిన కుటుంబానికి ప్రియాంక మృతి తీరని శోకాన్ని మిగిల్చింది. ప్రియాంక మృతి విషయం తెలుసుకున్న ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్, పార్టీ అధికార ప్రతినిధి శ్యామ్ల ఆసుపత్రికి వెళ్లి ప్రియాంక కుటుంబ సభ్యులను పరామర్శించారు. తీవ్ర విషాదంతో ఉన్న కుటుంబ సభ్యులను ఓదార్చి వారి బాధలో వైసీపీ భాగస్వామిగా ఉంటుందని భరోసా కల్పించారు. ప్రియాంక కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా నిలిచి పోరాటం చేస్తామని ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్, శ్యామ్ల స్పష్టం చేశారు. బేరసారాలు చేస్తున్నారని వాళ్ళు అంటున్నారు తప్ప ఈ రోజు వరకు బతుకున్నప్పుడు తనకి ఆర్థికంగా కానీ లేకపోతే మానసికంగా కానీ ధైర్యాన్ని ఇచ్చేటటువంటి ప్రయత్నం ప్రభుత్వంలో ఎవరు చేయలేదని వాళ్ళ సిస్టర్, ఆ పాప కన్నా పెద్ద పాప సొంత సిస్టర్ చెప్తుంది. ఇప్పటి వరకు ఒక్కరు కూడా వచ్చి ప్రభుత్వం వరకు స్పందించలేదు అంటే ఎంత దుర్మార్గం. అంటే ఒక బిడ్డ ప్రాణానికి మీరు ఇచ్చేటటువంటి విలువిదా, ప్రభుత్వం ఇచ్చేటటువంటి విలువిదా, ప్రభుత్వం వహిస్తున్నటువంటి బాధ్యత ఇదా? సిగ్గుచేటు. హోంమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, ఆ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా దీనికి బాధ్యత వహించాల. మత్తుకు బానిసలవుతూ యువకులు చేస్తున్న ఈ వీరంగానికి బాధ్యత వహించాలి. వాళ్ళు విచ్చలవిడిగా మద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి మద్యంతో పాటు ఏదైతే గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుందో ఆ విజువల్ గా మీరు చూస్తే 1కి 3 సార్లు ఆగడం కారు, మళ్లీ గుద్దడం, మళ్లీ ఆగడం, మళ్లీ గుద్దడం, 3వ సారి తొక్కించుకుంటూ వెళ్లిపోయాడు. అసలు స్పృహలో ఉన్నటువంటి వాళ్ళు చేస్తారా ఈ విధంగా? ఇద్దరున్నారు మళ్లీ లోపల, ఇద్దరు కూడా మత్తుకు బానిసైనటువంటి వ్యక్తులే. తాగి అక్కడ గొడవ కూడా చేశారంట, గొడవ కూడా పడ్డారంట మాల్లో. సో దీనికి ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత వహించాలి, స్పందించాలి, ఆ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకోవాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తుంది. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబానికి అండగా ఉండడం కోసం వారికి అందుతున్నటువంటి వైద్యం కరెక్ట్ గా అందుతుందా లేదా తెలుసుకోమని పంపించారు. దురదృష్టవశాత్తు ఇక్కడికి వచ్చేటప్పటికి వారు చనిపోయారని తెలుసు. అసలు బయటికి రావడానికే 2 రోజులు ఆలస్యం చేశారు, రానివ్వకుండా ఆపేశారు. ఆపింది ఎవరు? ఎందుకు బయటికి రానివ్వలేదు? జరిగిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లి అప్పుడు ఇలా జరిగింది అని విషయం బయటికి తీసుకొస్తే కానీ ఒక రాష్ట్రంలో ఆడపిల్లకి జరిగిన అన్యాయం బయటికి రాదా? ఎవరు మాట్లాడరు దాని గురించి? విద్యకి, వైద్యానికి చంద్రబాబు నాయుడు గారు ఎంత మర్యాద ఇస్తారో ఈ విషయంలో మరొకసారి రుజువైంది. నిజంగా ఒక డాక్టర్ అవ్వాలంటే ఈ రోజు ఎంత కష్టం అండి. ఆయన రక్తాన్ని చెమటగా మార్చి కోట్లలో ఖర్చు పెట్టి వాళ్ళ అమ్మాయిని, వాళ్ళ కుటుంబంలో మొట్టమొదటి డాక్టర్ ఈ అమ్మాయి, ఆ అమ్మాయిని డాక్టర్ చేయాలని ఆశపడిన ఒక తండ్రికి ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఏం దక్కింది? చనిపోయిన బిడ్డ శవం దక్కింది. ఆమె ఎంత మంది ప్రాణాలు కాపాడేదాన్ని కనుక ఉండుంటే ఈ రోజున ఆమె ఈ రోజు ప్రాణాలు లేకుండా పడుంది. అలాగా మేము వెళ్ళి చూసి వచ్చాము. మాకు ఇక్కడికి వచ్చేంత వరకు విషయం తెలియదు. మేము ఇంకా ఆవిడ వెంటిలేటర్ పైన ఉన్నారు, ప్రాణాల కోసం వాళ్ళు పోరాటం చేస్తున్నారు, కలవాలి అని చెప్పి వచ్చాం. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత వార్త తెలిసి నిజంగా మా మనసు చాలా కలిసివేసింది. మేము కిందకి వెళ్లి చూస్తామంటే కూడా ముందు ఒప్పుకోలేదు. తర్వాత చంద్రశేఖర్ అన్న వాళ్ళతో మాట్లాడి మేము చూడాలి ఆ అమ్మాయిని అని చెప్పి అడిగిన తర్వాత మాకు ఓపెన్ చేశారు. తర్వాత వెళ్లి చూసి వచ్చాము. ఆ అమ్మాయిని అలా చూస్తే నిజంగా బాధేసిందండి. ఈ రోజున రాష్ట్రంలో వైద్య కళాశాలలు ప్రైవేట్ పరం చేస్తున్నారు, విద్యని ప్రజలకు అందకుండా దూరం చేస్తున్నారు. ఏదో కష్టపడి 2 లక్షలు కట్టుకుని MBBS చదివి డాక్టర్ అవ్వాలన్న ఒక సామాన్యురాలి కళని వీళ్ళు విచ్చలవిడిగా అమ్మేటువంటి మద్యం వల్ల అలాంటి కళలు కూడా చిరిగిపోతున్నాయి. ఈ ఒక్కనే కాదు, ఇదే రాజమండ్రిలో మీకు గుర్తుంటే కనుక 2 నెలల క్రితం
అంజలి అనే అమ్మాయి ఘటన కూడా ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. అక్కడ కూడా ఆ అమ్మాయి ఫార్మర్ స్టూడెంట్, ఆ అమ్మాయి కూడా ఇలాగే అన్యాయం జరిగింది. అప్పుడు కూడా వెనకేసుకొచ్చింది ఇదే కూటమి ప్రభుత్వం, అప్పుడు కూడా ముందుండి పోరాడింది ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈ రోజు కూడా అదే రాజమండ్రిలో మళ్ళీ అదే మెడికో విద్యార్థికి జరిగినటువంటి అన్యాయాన్ని వాళ్ళ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా ఈ కష్ట సమయంలో వారికి అండగా ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారు స్పందించడం జరిగింది. అన్నని గాని నన్ను గాని వాళ్ళకి వెళ్లి చూసి రమ్మని చెప్పడం జరిగింది. మేము వచ్చి చూసాము. ఒకటే మాట చెప్తున్నాము, ఇది నిజంగా వైద్య రంగం అంతా మీదేసుకోవాల్సినటువంటి సమస్య. ఒక మెడికో విద్యార్థికి జరిగినటువంటి అన్యాయాన్ని విద్యార్థులందరూ రోడ్ల మీదకి వచ్చి ఖండించాలి, ఈ కుటుంబానికి అండగా నిలబడాలి. ఈ రోజు ఏదైతే మనం చాలా ప్రౌడ్ గా చెప్పుకున్నామో వీఆర్ ద జెన్సీ అని, ఈ జెన్సీలో కోనసీమ తిరుమలగా వదులుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళవాద్యం నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వలక్ష్మి హోమం జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవారి సొంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకారంలో ఉన్న స్వామి దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.